వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల మే నెల జీతాల బిల్లుల సమాచారం. 4వ కేటగిరీ కింద ఏపీ ఉద్యోగుల జీతాల బిల్లులు, మే నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం మే 17 ఉదయం 9 గంటల సమయానికి చూస్తున్నాం. ఇక్కడ జీతాల బిల్లుల్ని సంబంధించి మొత్తం బిల్లుల్ని 4 రకాలుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటి రకం బిల్లుల్ని త్రూ అవుట్ ద మంత్, నెల మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే ఆ బిల్లులు ఏంటో చూసినట్లయితే బిల్స్ పర్టైనింగ్ టు రాజ్ భవన్, హైకోర్టు, ఇక డిజిటల్ ఛార్జెస్, లీగల్ ఛార్జెస్, లోన్, యాన్యుటీ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెన్సివ్స్, ఎగ్జామ్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సివ్స్, ప్రోటోకాల్ ఎక్స్పెన్సివ్స్, ఆబ్సిక్వెన్సీ ఛార్జెస్, న్యాచురల్ కాలమైటిస్ TR27, ఏసీబీస్, మెడికల్ అడ్వాన్సెస్, ఫస్ట్ పేమెంట్ టు పెన్షనర్స్కి వచ్చేటువంటి మొదటి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్రూ అవుట్ ద మంత్లో ఎప్పుడైనా ఆ బిల్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో రకం బిల్స్ చూసినట్లయితే అవి సప్లిమెంటరీ శాలరీ బిల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ అరియర్ బిల్స్, అనోరియము, వేజెస్ ఎక్సెట్రా ఇంక్లూడ్స్ శాలరీ పేమెంట్స్ త్రూ PD అకౌంట్స్ అండ్ స్కాలర్షిప్స్ అండ్ స్టైపెండ్స్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇవన్నీ కూడా 6వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఎవ్రీ మంత్లో బిల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 3వ కేటగిరీ కింద చూసినట్లయితే ఆల్ బడ్జెట్ రిలేటెడ్ బిల్స్, GPF, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆఫ్ ఏపీ ఎంప్లాయీస్ అండ్ PD అకౌంట్స్ పేమెంట్స్ అదర్ దాన్ శాలరీస్ కాకుండా మిగతావన్నీ కూడా 3వ కేటగిరీ కింద డివైడ్ చేయడం జరిగింది. వాటిని ప్రతి నెలలో కూడా 11వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు ఆ బిల్స్ని పెట్టుకోవచ్చు. ఇక 4వ కేటగిరీ కింద వచ్చేసేపటికి ఇవన్నీ కాకుండా మిగతా బిల్స్, ముఖ్యంగా మనం చూసినట్లయితే రెగ్యులర్ పెన్షన్స్, రెగ్యులర్ శాలరీ బిల్స్, GIS, FBF, వర్క్ ఛార్జెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, అదర్ కాంట్రాక్టువల్ సర్వీసెస్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ టువర్డ్స్ శాలరీస్, payments to home guards, payments to Anganwadi workers and honorarium to VRAs, all regular salary related items including salary payment through PD accounts, social security pensions and subsidies of rice, power etc. and all other bills నాట్ కవర్డ్ అబవ్. పైన సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కాకుండా ఈ బిల్స్ ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా 4వ కేటగిరీ కింద వస్తాయి. ఆ బిల్స్ని చేసుకోవడానికి ఎవ్రీ మంత్ 16వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ మొత్తాన్ని కనుక ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే సప్లిమెంటరీ బిల్స్ అయితే 10వ తేదీ తర్వాత, రెగ్యులర్ శాలరీ బిల్స్ 25వ తేదీ తర్వాత ఫైనల్ సబ్మిషన్ సదుపాయం నిలిపివేయబడింది. కావున బిల్లు ప్రాసెస్ మొత్తం కూడా పైన తెలిపినటువంటి ఆ నిర్ణీత తేదీల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా బిల్లు పూర్తి చేసినట్లయితే అవి ప్రాసెస్ అవుతాయని తెలియజేయడం జరిగింది.